తెలుసు. అమ్మాయి పేరు బొల్కా అనిత, 19 సంవత్సరాలు. మే నెల 3వ తేదీని కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ కంపెనీలో సబ్సిడీ మీద క్యాంటీన్ పెట్టారు, కానీ వాళ్ళ లోపల సబ్సిడీ మీద క్యాంటీన్ లేదు. ఎవరైతే ఒరిస్సా ఇతర ప్రాంతాల నుండి పనిచేస్తున్నారో మహిళా కార్మికులు వేరే మెరుగైనటువంటి వైద్యం చేయించడం కోసం పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలా లేదా? మానవత్వం ఉన్నటువంటి ఏ మనిషి అయినా పని చేస్తారో చేయరా? కానీ కంపెనీ యాజమాన్యం అత్యంత దుర్మార్గంగా వ్యవహారం చేసింది. కంపెనీలో ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి 80% మందికి, అంటే 100 మంది ఈ కంపెనీలో పనిచేస్తే 80 మంది మన గ్రామస్తులు పనిచేయాలి. కానీ తీరా ఈరోజు చూస్తే మరి ఎంతమంది మన గ్రామస్తులు పనిచేస్తున్నారో మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి కంపెనీ యాజమాన్యం ఆనాటి పాలకవర్గం చేసినటువంటి తీర్మానాన్ని అమలు చేయాలి. దీంతో పాటుగా ఇవాళ సిఎస్ఆర్ నిధులు గుడివాడ గ్రామ పంచాయతీకి ఖర్చు చేయాలి. సిఎస్ఆర్ నిధుల ద్వారా గుడివాడ గ్రామ పంచాయతీకి అభివృద్ధి చేయాలి. గుడివాడ గ్రామ పంచాయతీని దత్తత తీసుకోవాలి. గుడివాడ గ్రామ పంచాయతీని దత్తత తీసుకోవాలి. కంపెనీలో వాడుతున్నటువంటి వ్యర్థ జలాలను బయటికి వదలొద్దు. కంపెనీలో వాడుతున్నటువంటి వ్యర్థ జలాలను బయటికి వదలొద్దు. ప్రజల వ్యర్థ జలాలను బయటికి వదలొద్దు. కంపెనీలో వాడుతున్నటువంటి వ్యర్థ జలాలను బయటికి వదలొద్దు. ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడొద్దు. ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడొద్దు. ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడొద్దు. కంపెనీ వస్తుందన్న యాసలో ఇందులో మనందరం ఉండిపోయాం. ఆ కంపెనీ ఆ రోజే రేపు రూపాయలు అందరూ డిమాండ్లు మా గ్రామానికి మౌలిక సదుపాయాలు అంటే ఒక డ్రైనేజ్ అని, ఒక రోడ్ అని, హాస్పిటల్ అని. న్యాయం జరిగే వరకు పోరాడతాం. ఎస్రాయవరం మండలం సాయిమేరని కంపెనీలో స్థానికులకు 80% మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఎస్రాయవరం మండలం సాయిమేరని కంపెనీ సిఎస్ఆర్ నిధులు ఖర్చు చేయాలి. ఎస్రాయవరం మండలం సాయిమేరని కంపెనీ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి. న్యాయం జరిగే వరకు పోరాడతాం. కార్మిక చట్టాలు అమలు చేయాలి. కార్మిక చట్టాలు అమలు చేయాలి. బయటకు పడతారు. వాటర్ స్మెల్ వచ్చేస్తుంది. బాధపడి చేశారా కొన్ని ఎండి గారు రాలేదు. ఆ పని మీరు చేశారు. వారం రోజుల్లో క్లియర్ చేయమని చెప్పాను. ఆ చెరువులో నీరు చూడండి, మీకు టెస్టింగ్ చేసి చూపించమంటారా? ఇది కానీ వెంబడే సరి చేసుకోకపోతే స్టేట్ బోర్డు, సెంట్రల్ బోర్డు కూడా వెళ్తాం. అది ఇష్యూ పెద్ద చేసుకోకుండా సామరస్యంగా చేసుకుందామంటే చెయ్యండి. మీ లిమిట్స్లో మీరు చేయండి, మేము సహకరిస్తాం. అంతేగాని మాకు వెనకాల ఎవరో పెద్ద బలం ఉందంటే జనాల దగ్గర ఎవరు కూడా ఈ పెద్ద బలాలు పనిచేయరు. జనాలందరూ కూడా ఒక మాట మీదకి వచ్చారు. జనాల్లో ఎలా ఉంటుందంటే రావడం పోవడం జరుగుతుంటే వీళ్ళకి ఏదో జరుగుతుంది, ఏదో లోపల కూడా మీటింగ్లు పెడతారు. ఆ నిర్ణయం 5-6 సార్. ఇప్పుడు గౌరవంగా పెద్దలు వచ్చి 3 గ్రామాల పెద్దలు వచ్చి అడిగారు, ఇలా మాకు ఇబ్బంది అవుతుంది, కంపెనీ వల్ల ఇబ్బంది అవుతుంది, రెక్టిఫై చేసుకోండి అని చెప్పాం. తర్వాత జనాలతో వచ్చాం. ఇంకా మీకు అది పెడచెవులు పెడితే ఎలాగా మీరు అంటే ఏంటి అంటే మేకలు మేపుకుందామంటే తాగడం నీరు లేదు, పండించుకుందామంటే
భూములు పాడు చేసి నాశనం చేశారు ఎర్రలందరూ కలిపి. ఏం సవాలు? వాటర్ ఇబ్బంది ఉంటుందండి. వాటర్ లేదు. వాటర్ చాలా మంది ఇబ్బంది అంటారు ఎలా వస్తే అలా ఇక కొన్ని ఉన్నది పోలవరంలో కొన్ని ఉన్నారు, వాళ్ళు వస్తుంటారు, వాళ్ళకి అది ఇచ్చేస్తుంటారు. మేము అలా రాలేము కదా. వాళ్ళు వచ్చి దండాలు చేత ఏం చేస్తుంటే వాళ్ళని సాటిఫై చేస్తాడు. మా 3 ఊళ్ళు లక్ష్మీదేవిపేట, గుర్రాజపేట, గుడివాడ, మేము కొత్తపాలది, మేమంతా ఈ అఫీషియల్గా ఉంటాం, పద్ధతి ప్రకారం ఉంటాం. మమ్మల్ని వీళ్ళు చీప్గా చూసి అలా దండాలు చేయడం, రావడం పోవడం అని మహా దుర్మార్గుడు. అసలు సాయి మెరీన్కి పర్మిషన్ లేదు. కావాలంటే మేము 3 రోజుల జనం కోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ తీసుకొని దీన్ని బ్లాక్ చేద్దామని చెప్పి మేము ఆలోచించేస్తున్నాం. మా సర్పంచ్ శ్రీను వీళ్ళ తండ్రి కూడా ఇంతకుముందు ప్రెసిడెంట్ చేశాడు. నీతి నిజాయితీగా చేశాడు ఆయన. ఈయన కూడా నీతివంతుడు, నిజాయితీవంతుడు. ఈ సాయి మీరేను ఎండి మహా దుర్మార్గుడు. మా జనాలుగా చూడటం లేదాడు, పశువులుగా చూస్తున్నాడు. ఈ పొల్యూషన్ వల్ల పశువులు చనిపోవడం, తొద్దులు కట్టడం, బావులు ఎండిపోవడం, ఆ నీరు ఎందుకు కూడా పనికిరాదు. మేము ఎన్నోసార్లు మీటింగ్లు చేసాము ఇక్కడ. చెప్పి నేను అబద్ధం, మమ్మల్ని చీట్ చేసి అదిగో ఇది అని చెప్పేసి మాది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము మమ్మల్ని ఏం చేయలేదు అన్న మాటలు కూడా ఆయన మాట్లాడడం కూడా జరిగింది. కానీ జనాలు మాత్రం మహా చీప్గా చూస్తున్నాడు. ఇతను నీతి నిజాయితీవంతుడు. ఇంతకుముందు మాజీ ప్రెసిడెంట్లు చేశారు. ఆ టైంలో ఈ సాయి మీరేనికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. గ్రామ ప్రజలకి కూడా ఏమన్నా అడగలేదు. వాళ్ళు ఎవరు కూడా సంతకాలు కానీ మీటింగ్లు కానీ ఏం పెట్టలేదు. వాళ్ళు లాలూజీలు పడి ఈ సాయి మీద రావడం జరిగింది. నీతిగా నిజాయితీగా అయితే మా గ్రామస్తులు అయితే ఎవరు ఊరుకోరు, ఎవరు చేయరు. ఇతను కూడా లంచగొత్తనం డబ్బులు తీసుకుంటే ఈ సమస్య రాపోను, అన్నీ సైలెంట్ జరిగిపోండి. ఇతడు నీతివంతుడు, నిజాయితీవంతుడు వల్ల ఈ జనాల్ని కూడగట్టి చేసేసింది. వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి పట్టుదలగా ఉన్నాడు. సాయి మీదను ఎండి మహా దుర్మార్గుడు. చెప్పింది చేయడు, చేయింది చెప్పడు. మహా దుర్మార్గుడు.